తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇవి? కావాలని ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒకటే ఏమైనా చేస్తుందేమో అనుకుంటున్నాం. లేకపోతే 10 ఏళ్ళలో ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఏం మారింది, ఎందుకు వచ్చింది అంటే మా ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ప్రజల ఉద్దేశం, మా ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లోపల ఏమైనా మాట్లాడుకొని కావాలని ఈ విధంగా చేస్తున్నాయని మేము అనుకుంటున్నాం. అంటే మొన్ననే టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఆయన మీద మండిపడ్డారు. మీరు ఎట్లా చూస్తారు ఇది? ఆడో తెలివి తక్కువ అనుకుంటున్నాడు ఆయనైతే. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే తెలివి తక్కువ ఆ విధంగా మాట్లాడిండు. తెలంగాణ అనేది త్రిలింగ దేశం. ఈ త్రిలింగ దేశం 3 శివలింగాల మధ్యలో ఉన్నదాన్ని త్రిలింగ దేశం అంటారు. అక్కడి నుంచి తీసుకున్నదే తెలంగాణ. తెలంగాణ అనేది డిక్షనరీలో లేదన్నాడంటే అక్కడ ఆయన ఏ విధంగా అన్నారో, లేకపోతే ఆ స్క్రిప్ట్ ఆయనదో, లేకపోతే ఎవరైనా రాసిచ్చిండ్రో, మరి దీని పరంపర చూస్తుంటే కావాలని ఆడ మాట్లాడిచ్చిండ్రో. ఈ రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం పోయి ఈ రాష్ట్రం వ్యక్తి ఆ విధంగా మాట్లాడిందంటే నేను అనుకుంటున్నా ఆ స్క్రిప్ట్ ఎవరైనా ఇచ్చిండ్రేమో, కావాలని ఆ విధంగా మాట్లాడిచ్చిందని అనుకుంటున్నాం. కాకపోతే లేకుంటే ఆయనే ఓన్గా మాట్లాడినంటే నాకు అవగాహన రాహిత్యంతో మాట్లాడిన అనుకుంటున్నాం. లేదంటే ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి కావాలని మనం ఇట్లా డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంగా అన్నారని అనుకుంటున్నాం. ఏముంటుంది, కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని వానపాములు ఉండే, కేసీఆర్ దిగంగానే అన్ని నాగుపాములు లెక్క వాటికి ఫీల్ అవుతున్నాయి. మళ్ళీ వానపాములకు ఏ విధంగా మేము తగిన పాఠం చెప్పాలో, అది నువ్వు నాగుపాము కాదు, నువ్వు వానపాము అని కరెక్ట్గా తెలంగాణ ప్రజలతోటే చెప్పిస్తాం. తెలంగాణ ప్రజలే చెప్తారు. అంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ ఎవడయ్యే జాగర్ కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు? తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు పక్క పెట్టి తెలంగాణ బిడ్డగా నేనేమంటున్నా అంటే యావత్ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఏమనుకుంటున్నారో అది చెప్తా. తెలంగాణ 4 కోట్ల మంది అయ్యల జాగీరే. ఇది మా తాతలు ముత్తాతలు రక్తం చిందించి నిర్మించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రం మీద తెలంగాణ బిడ్డకి హక్కుంటుంది, తెలంగాణకే హక్కుంటుంది. ఇది మీ అయ్య జాగిరి అంటే మా అయ్య జాగిరి. మీ అయ్య జాగిరి అక్కడుంది, అక్కడ చూసుకోండి. మీ అయ్యలు తాతలు ముత్తాతలు కట్టింది చెన్నైకి రకం కట్టుంటారు, చెన్నైలో పోయి చూసుకోండి. ఇది మా అయ్య జాగిరే, బరాబర్ చెప్తాం. ఇది మా అయ్య జాగిర్. అంటే తెలంగాణ రాష్ట్రం ఏమన్నా పాకిస్తానా, వీసా కావాలని ఇక్కడ రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఎవడు అడిగిండు నేను వీసా? ఎవడు అడిగిండు? ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎవడు? నిన్ను వీసా ఇయ్యమన్నాడు ఎవడు? ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎవడు? నీకు ఎవరు వీసా అడిగినరు? నిన్ను ఎవరు అడిగినరు? వీసా అడుగుతారా? భారతదేశంలో ఇదొక అంతర్భాగ రాష్ట్రం. నిన్ను ఎవడు వీసా అడిగిండు? వీసా అడగాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎవడు? ఎక్కడ ఆపినరు? ఏ బౌండరీలు ఆపినరు? ఎవరు అడిగినరు? ఇవన్నీ ఉత్తగా ఊకదంపుడు ఉపన్యాసాల కింద చూస్తాము. ఇది సినిమా ఇట్లా మాట్లాడుకుంటూ ఇట్లా పోతే సినిమా ఫెయిల్ అవుతుంది అంటున్నారు. రాష్ట్రానికి పెద్దన్నలా వివరించేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఎంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా ఇప్పటి వరకు ఖండించలేదు, దీని మీద మాట్లాడట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? మేము అనుకుంటున్నాం వాళ్ళందరూ ఒకటే చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ సీఎం గారు, అక్కడ డిప్యూటీ సీఎం గారు 2 కలిసి కావాలని సెంట్రల్లో బీజేపీ ఆడిస్తున్న నాటకం అనుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఇంకేదో అయామయానికి గురి చేసి అది ఏదో జరిగిపోతుంది, ఏదో వస్తుంది, ఏదో పోతుంది, కావాలని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. పదే రైతుల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనక రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది రైతులు కూడా ఎండ దెబ్బ తాకి చనిపోయినటువంటి దుస్థితి కూడా మనం చూసినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కనీసం ఎండలో నిల్చోకుండా ఎండ కొడుతుందని ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి వెళ్ళినటువంటి సంఘటనను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఈ ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే రైతు ప్రభుత్వం అయితే రైతుకు సకాలంలో యూరియా ఇచ్చేది, రైతు ప్రభుత్వం అయితే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసేది, రైతు ప్రభుత్వం అయితే రైతుల గుండెలు వరి కల్లాల మీద రాలిపోతుంటే వారికి సకాలంలో స్పందించి ధాన్యాన్ని కొనేది. కాబట్టి పూర్తిగా రైతు వ్యతిరేకాన్ని మేము 100కు 100% చెప్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం కాదు, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పూర్తిగా ఇది రైతులకు వ్యతిరేక ప్రభుత్వం అంటున్నాం. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వం పదే చెప్తా ఉన్నారు కదా. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి డిస్కౌంట్ తీసుకొని వచ్చాం, దానివల్ల ఉచిత కరెంట్ అందజేస్తాం, నిరంతరాయంగా కూడా కరెంట్ సప్లై జరుగుతా అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు భూమి ఏం పెరగలేదు, మోటార్లు ఏం పెరగలేదు. కేసీఆర్ గారు ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. ఆ విధంగానే ఉచిత కరెంటు మీరు ఇస్తే సరిపోతుంది. కేసీఆర్ గారు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తేందుకేమో 2 డిస్కౌంట్లు జరిపోయినాయి. మీరు 3 గంటలు ఇస్తేందుకు చెప్పిన దానికి 3 డిస్కౌంట్ ఎందుకు అని మేము అడుగుతున్నాం.
రెండు కేసీఆర్ గారు అయితే ఏ విధంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రో ఆ విధంగా సరిపోతుంది అనేదే మా మాటలు. కానీ ఏదో మార్పు కోసము చేసినామని చెప్పి మాటలు తప్ప పనులు కావట్లే అని ప్రజలు అనుకుంటున్నారు. మాకు 2 డిస్కములతోటే కేసీఆర్ ఇచ్చినట్టు ఈసారి మాకు అంటున్నారు. అంటే వ్యవసాయ కమిషన్ చైర్మన్ చెప్తా ఉన్నాడు, రైతులకు 3 గంటల కరెంట్ సప్లై సరిపోదు, అంతకంటే ఎక్కువ అవసరం ఏముంది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. దీన్ని వ్యవసాయ వారు కోదండరాం రెడ్డి గారు చెప్పినట్టు 10 ఎకరాల నుండి ఒకటే బోర్ ఉంటే 3 గంటలలో 10 ఎకరాలు ఎట్లా పాడుతుంది? చిన్నకారు రైతు, సన్నకారు రైతు అంటే 3 ఎకరాలు చిన్నకారు, 5 ఎకరాలు సన్నకారు రైతు. సన్నకారు రైతుకు 5 ఎకరాలకు ఒక బోరు 3 గంటలలో ఏ విధంగా పాడుతుందో కోదండరాం రెడ్డి గారు చెప్పాలా, కోదండరాం గారు చెప్పాలా? లేదు అంటే వారికి అవగాహన రాహిత్యం అని మేము అనుకుంటున్నాం. సన్నకారునికి 2 బోర్లు ఉన్నాయి, చిన్న కారులకు కూడా 2 బోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక రైతు 5 ఎకరాలలో 2-3 బోర్లు వేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒక బోరు కొద్దిగా 2 గంటలు నడుస్తుంది, ఒక బోరు గంట నడుస్తుంది, ఒక బోరు అర్ధగంట నడుస్తుంది. కానీ మీరు 3 గంటలు ఇస్తే ఏ విధంగా ముందుకు పోతాడు రైతు అని మేము చెప్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పునర్వైభవం జనసేన పార్టీని తీసుకొని వస్తామని చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తాం, సమస్యల మీద ఫైట్ చేస్తాం, ఇల్లు తిరుగుతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నిజంగా పాసిబుల్ అవుతుంది? ఖచ్చితంగా మీరు పోటీ చేయాలా, ఖచ్చితంగా మీరు ఇల్లు తిరగాలి, ఖచ్చితంగా మీరు పునర్వైభవం మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అది తెచ్చుకోవాలా. మీరు 2018లో మీరు పోటీ చేశారు, మీకు వైభవం ఉంది. 2023లో పోటీ చేశారు, మీకు వైభవం ఉంది. మళ్ళీ 28, 29 పోటీ చేసి అదే వైభవం తెచ్చుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.